హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక క్రాఫ్టీ ఐడియాతో మీ ముందుకొచ్చానండి. అది చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, అసలు మనకి సూది దారంతో అవసరం లేకుండానే ఈజీగా ఇంట్లో పాత టీ షర్ట్స్ ఉంటాయి కదా! వాటితో అయితే ఒక డిజైనర్ పిల్లోని రెడీ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి నేను ఒక ఓల్డ్ టీ షర్ట్‌ని తీసుకున్నానండి. ఇది పాతది, మేము వాడని టీ షర్ట్ అనమాట. దీనికి ఇలా మనకు కావాల్సిన పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. అంటే పైన నెక్, హ్యాండ్స్ ఉంటాయి కదా! అవి తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా కరెక్ట్‌గా అంటే అన్ని వైపులా సమానంగా ఉండేలాగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటూ మనకి ఎంత పార్ట్ అయితే కావాలో అంత పార్ట్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఒకవైపు పొడుగ్గా, ఒకవైపు సన్నంగా అలా లేకుండా నేనైతే 2 సమానంగా ఉండేలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. అంటే అన్ని వైపులా ఇలా, అంటే ఇది 2 లేయర్స్ ఉంది. పైన ఒక క్లాత్, కింద ఒక క్లాత్ 2 ఉంది. ఈ విధంగా అయితే నేను సైడ్స్ అన్నీ తీసేసి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా 4 ఎడ్జెస్ ఉంటాయి కదా! 4 ఎడ్జెస్‌కి కూడా కొంచెం కొంచెం అంటే 1 ½ ఇంచ్ లెంగ్త్‌తో ఇలా కట్ చేసుకుంటున్నాను. 2 వైపులా 1 ½ ఇంచ్, అంటే నేను కొలవలేదు. నార్మల్‌గా ఇలా చేస్తున్నాను. ఈ విధంగా 4 వైపులా కూడా నేను కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని రౌండ్ షేప్‌లో కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏ లెంగ్త్‌తో అయితే ఇందాక మనము 4 భాగాలుగా కట్ చేసాము, 4 సైడ్స్ కట్ చేసాం కదా! అటు సైడ్స్ ఇలా కొంచెం కొంచెం సన్నగా ఇలా మనకి దారాలు దారాలుగా ఉండే విధంగా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు 2 క్లాత్స్ ఉన్నాయి కదా! అవి 2 వైపులా క్లాత్స్‌ని ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ ఇలా ముళ్ళు వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా మొత్తం అంటే అన్ని సైడ్‌లా వేసేయకుండా కొంచెం ఒక సైడ్ ఓపెన్‌గా ఉంచి మొత్తం 3 సైడ్స్ మాత్రం వేసేయొచ్చు. లేదా కొంచెం మనకి నార్మల్‌గా పిల్లో లోపల క్లాత్స్ వేస్తాం గదా! అంత మట్టికైనా కొంచెం ఓపెన్ ఉంచి మిగతా అన్ని సైడ్‌లా ఈ విధంగానే ముళ్ళు వేసుకుంటే ఈజీ అవుతుంది. సో, ఇలా నేను 4 వైపులా ఏసి ఇంకో సైడ్ కూడా కొద్దిగా ఏసి కొంచెం ఒక పావువంతు భాగం మాత్రం ఆపాను. ఇందులోకి నేను ఫిల్ చేయడానికని ఓల్డ్ పిల్లోస్ ఉంటాయి గదా! వాటిలోని క్లాత్ ఉంటుంది గదా! ఇలా కాటన్ ఉంటుంది. దాన్ని మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే శారీస్‌ని గూడా కొంచెం సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా మెత్తగా ఉంటుందన్నమాట ఈ పిల్లో అనేది. సో, మొత్తానికి దీంట్లో ఎంత మేరకైతే కావాలో అంతవరకైతే పట్టినంత మాత్రానికి నేను ఫిల్ చేసేసాను. ఇలా మనం తీసుకున్న పిల్లో లోపలికి ఎంతైతే క్లాత్ పడుతుందో అదంతా గ్యాప్స్ లేకుండా ఇలా మొత్తం అంతా ఫిల్ చేసేసి ఫైనల్‌గా మనము గ్యాప్ ఉంచిన అవి పార్ట్ ఉంటుంది కదా! దానికి కూడా ఇలా ఎండ్ వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా కొంచెం ఫిట్టింగ్ చేసుకుంటూ ఇలా ముళ్ళేసుకుంటే ఎంతో అందమైన డిజైనర్ పిల్లో వచ్చేసి మనకి రెడీ అయిపోయినట్టే అండి. ఇది మనకి ఇంట్లో చాలామందికి టీ షర్ట్స్ ఉంటాయి కాబట్టి వేసుకున్న టీ షర్ట్స్‌ని పడేస్తారు చాలామంది. అలా పడేయకుండా ఒకసారి ఈ విధంగా పిల్లోని ట్రై చేసి చూడండి. దీని లోపలికి నేను కాటన్ వేశాను. మీరు కావాలంటే ఏదైనా శారీ ఉంటే, యూజ్ చేయని శారీ ఉంటే దాన్ని పొడుగ్గా కొంచెం అంటే దారాలుగా కట్ చేసి దాన్ని వేసినా సరే పిల్లో చాలా మెత్తగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుందన్నమాట. మీరు ఇది టీ షర్ట్స్‌తోనే కాకుండా మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ గానీ, లేదా ఏదైనా కాటన్ నైటీస్ గానీ, ఇంకా వేరే ఏదైనా ఓల్డ్ డ్రెసెస్ ఉంటే వాటితో కూడా ట్రై చేయొచ్చు. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.